హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ అండి. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఇది మనకి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళు సంబంధించిన ఎగ్జామ్ అనమాట. దీంట్లో మనకి మ్యాథ్స్ కూడా ఒక భాగం, ఆల్మోస్ట్ ఒక 25 to 30 మార్క్స్ వస్తాయండి మ్యాథ్స్. ఇది పేపర్ 2లో మనకి మ్యాథ్స్ సంబంధించినవి ఇచ్చారనమాట. ఒకసారి సిలబస్ ఏంటో ఒకసారి చూద్దాం, మ్యాథ్స్లో ఏమేమి ఇచ్చారు అని చెప్పి. ఇక్కడ పేపర్ 1 చూడండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్ 150. అలాగే అప్లైడ్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ అని చెప్పి ఇచ్చారు పేపర్ 2. ఓకేనా, ఇవి 2 పేపర్లుగా ఇచ్చి ఒక ఎగ్జామ్ పెడుతున్నారండి. ఇక్కడ చూడండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇందులో మెంటల్ ఎబిలిటీ మనకి ప్రిలిమ్స్లో, దీంట్లో కూడా ఫస్ట్ పేపర్లో కూడా యూజ్ అవుతుంది. మనకి ఫస్ట్ పేపర్లో కూడా మనం మ్యాథ్స్ అనేది యూజ్ అవుతుంది. మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుందన్నమాట. మనకి అర్థమెటిక్ అనేది యూజ్ అయ్యేది ఫస్ట్ దాంట్లో అనమాట. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది ఫస్ట్ పేపర్లో మనకి దాంట్లో నుంచి ఒక 5 or 6 10 క్వశ్చన్స్ అయినా రావచ్చండి. దీంట్లో నుంచి సుమారు ఒక 10 క్వశ్చన్స్ అయినా రావచ్చు. లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవన్నీ. ఇక్కడ చూడండి, డేటా అనాలిసిస్, మీన్ మీడియన్ మోడ్, వేరియన్స్ అంట, కోఫిషియంట్ ఆఫ్ వేరియన్స్, ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ స్టాటిస్టిక్స్ కూడా ఇచ్చారు. డేటా అనాలిసిస్ సంబంధించింది కూడా ఇవి ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ ఆల్ మనకి 20 క్వశ్చన్స్ వరకు రావచ్చండి ఓన్లీ వీటిలో నుంచే, ఓన్లీ ఈ 10th 11th నుంచే. అయితే పేపర్ 2 చూడండి, దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మ్యాథమెటిక్స్ అనేది ఇచ్చాడు, పెద్ద ఒక చాప్టర్, ఒక 4-5 యూనిట్స్ ఇచ్చాడు అనమాట. దీంట్లో ఏంటి, అర్థమెటిక్ ఇచ్చాడు. చూడండి, అర్థమెటిక్లో నెంబర్ సిస్టమ్ ఇచ్చాడు. న్యాచురల్ నెంబర్స్ అంట, ఇంటీజర్స్ అంట, రేషనల్ అండ్ రియల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ గురించి ఇక్కడ పేర్కొనలేదు, బట్ మనం చదువుకోవాలి ఇర్రేషనల్ నెంబర్స్ ఏంటి అని చెప్పి. మనకి √2 ఇర్రేషనల్ నెంబర్, √3 ఇర్రేషనల్ నెంబర్, √4 అనేది రేషనల్ నెంబర్కి వస్తుంది అనమాట. రేషనల్ నెంబర్స్ అంటే PYQ ఫామ్ లో ఉండే వాటిని రేషనల్ నెంబర్స్ అంటాం. రియల్ నెంబర్స్ అయితే మనకి -∞ to ∞ మధ్యలో ఉండే నెంబర్స్ అన్నీ కూడా రియల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 to ∞ న్యాచురల్ నెంబర్స్. ఇంటీజర్స్ అయితే -∞ to ∞కి సంబంధించినవన్నీ కూడా మన ఇంటీజర్స్ అనమాట. అందులో కూడా పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటుంది. 0 ఈజ్ ఏ నైదర్ ఇంటీజర్ నార్ ఇంటీజర్ అనమాట. ఇంటీజర్ కాదు అని చెప్పి ఉంటుంది. ఫండమెంటల్ ఆపరేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్ రూట్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్ అని చెప్పి ఇచ్చారు. అంటే దీనికి మనకి బాడ్మాస్ రూల్స్ అని చెప్పి ఉంటాయి చూడండి, వాటిని బేస్ చేసుకొని, అలానే సింప్లిఫికేషన్స్ బేస్ చేసుకొని ఇస్తారనమాట. సింప్లిఫికేషన్స్ బేస్ చేసుకొని ఇస్తారు. ఒకసారి మీకు ఒక చూపిస్తాను క్వశ్చన్, చూడండి, మీకు అర్థం అవుతుంది అనమాట ఎలా ఇస్తారు అని చెప్పి. ఇది చూడండి, ఇలా ఇస్తారనమాట. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అన్నారు కదా, దీంట్లో సింప్లిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని బేస్ చేసుకొని ఇస్తారనమాట. డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ అన్ని కలుపుకొని ఇస్తారు. ఇలా ఇస్తారు క్వశ్చన్స్. మీకు సింపులే కదా, ఇది చాలా సింపులే క్వశ్చన్ కోసం కదా. ఒకసారి చూడండి, ఇవి అలాంటి క్వశ్చన్స్ ఇస్తారనమాట. మళ్ళీ యూనిటరీ మెథడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇచ్చారు, టైమ్ అండ్ వర్క్ ఇచ్చారు, అవి కూడా ఇచ్చారండి. టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇవ్వండి ఇక్కడ ఉంటాయి. టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ కి సంబంధించి సిలబస్ దాటిపోలేదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎవరైనా చూస్తుంటే చూడండి, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ కూడా చూపిస్తాం మీకు. ఇదిగోండి, ఇది ప్రాఫిట్ అండ్ లాస్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఇచ్చాడు, ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఇచ్చాడు. ఇది రేషియో అండ్ ప్రపోర్షన్స్ లేదా అలిగేషన్స్ అండ్ మిక్చర్స్ అంటాం. ఇదిగోండి, ఇది కూడా మీకు పర్సంటేజెస్ బేస్ చేసుకొని ఇచ్చాడండి. పర్సంటేజెస్ బేస్ చేసుకొని ఇచ్చాడు. ఇది పర్సంటేజెస్. ఇదిగోండి, టైమ్ అండ్ డిస్టెన్స్. ఇది టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ క్వశ్చన్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఇచ్చాడా లేదా, ఒక క్వశ్చన్ అక్కడ ఇచ్చాడు సిలబస్ లో, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు కూడా. ఇది చూడండి, ఇది కూడా టైమ్ అండ్ డిస్టెన్స్. 2 క్వశ్చన్స్ ఇచ్చాడు టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి.
ఇది చూడండి టైమ్ అండ్ వర్క్, ఇది టైమ్ అండ్ వర్క్ బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్ అనమాట. ఓకేనా, చూడండి అన్ని ఏవైతే ఇచ్చాడో అవన్నీ ఇచ్చాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూసాం, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. ప్రాఫిట్ అండ్ లాస్ చూసాం, అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్స్ కూడా చూసాం. అలిజేషన్ అండ్ మిక్చర్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్ అని చెప్పాను, అది అనమాట. ఎలిమెంటరీ థియరీ 2, 3, 4, 5 డివిజన్ ఆల్గారిథం ఏంటి, ప్రైమ్ నెంబర్స్ ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ ఏంటి, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ దీని మీద నుంచి కూడా క్వశ్చన్ ఇచ్చాడండి. 11th డివిజిబిలిటీ మీద ఇచ్చాడు క్వశ్చన్. ఒకసారి చూడండి, దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా మీకు చూపిస్తాను. టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ అని చెప్పి ఇదిగోండి, ఇది యూక్లిడ్ ఆల్గారిథం అని చెప్పి ఉంటుంది మీకు సిలబస్ లో. యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం అని చెప్పి ఇది కూడా దీని మీద కూడా క్వశ్చన్ ఇచ్చాడు బేస్ చేసుకొని. ఇది ఆల్జీబ్రా అనమాట, ఆల్జీబ్రాని బేస్ చేసుకొని ఇచ్చాడు. ఆల్జీబ్రా ఫార్ములాస్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని ఇచ్చాడు. చూపిస్తాను చూడండి, ఇదిగోండి. ఇది కాదు, ఇది ఎల్సిఎం హెచ్సిఎఫ్ బేస్ చేసుకొని ఇచ్చాడు. ఎల్సిఎం హెచ్సిఎఫ్ మనకి సిలబస్ లో ఉందండి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇదిగోండి, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ మీద నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు చూసారా. డివిజిబిలిటీ ఆఫ్ 11 ఇచ్చాడు బేస్ చేసుకొని. లాగరిథమ్స్ కూడా ఉన్నాయి, లాగరిథమ్స్ మీద కూడా ఇచ్చాడు, డివిజిబిలిటీ మీద కూడా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, లాగరిథమ్స్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు. మల్టిప్లికేషన్ అండ్ ఫ్యాక్టరైజేషన్ థియరం, హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇచ్చాడు, యూక్లియన్ ఆల్గారిథం ఇచ్చాడు. దీంట్లో నుంచి 4-5 క్వశ్చన్లు వచ్చాయి చూసారా. మల్టిపుల్స్ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు, ఫ్యాక్టరైజేషన్ థియరం మీద ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఎల్సిఎం మీద ఇచ్చాడు, యూక్లిడ్ ఆల్గారిథం ఇప్పుడు చూపించాను కదా, యూక్లిడ్ ఆల్గారిథం మీద ఇచ్చాడు, లాగరిథమ్స్ లాగ్ స్కోర్ మీద కూడా ఇచ్చాడు అనమాట. చూడండి, దీని మీద నుంచి 4 నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయండి చూసారా. చాలా వీటి మీద నుంచి కూడా పర్సెంటేజ్ ఇచ్చాడు, టైమ్ అండ్ వర్క్ ఇచ్చాడు, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ప్రాఫిట్ అండ్ లాస్ ఇచ్చాడు, రేషియో అండ్ ప్రపోర్షన్స్. 6 క్వశ్చన్స్ వచ్చాయి దీని మీద నుంచి. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చాడు, మళ్ళీ పెద్దగా కాదు. మళ్ళీ చూడండి, ఇక్కడ రిమైండర్ థియరం ఇచ్చాడు, రిమైండర్ థియరం కూడా ఇచ్చాడు, అది మీకు చూపిస్తాను. మంచి క్వశ్చన్ ఇచ్చాడు రిమైండర్ థియరం, పాలినామియల్స్ బేస్ చేసుకొని. ఇదిగోండి ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఇది చూడండి, ఫ్యాక్టరైజేషన్ అంటాం కదా, పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఇవని చెప్పి ఇచ్చాడు అనమాట. పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి అని చెప్పి, పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి, 200 అనుకోండి, ఇది 2 × 100 అంటాం, 2 × 10 స్క్వేర్, 2 × 5 × 2 5 స్క్వేర్, 2 స్క్వేర్ కింద రాసుకోవచ్చు దీన్ని. ఇదంతా అవుతుంది 2 క్యూబ్ 5 క్యూబ్ 5 స్క్వేర్. అంటే ఫ్యాక్టర్స్ అంటే 3 + 1 2 + 1 = 12. దీన్ని 1 చేయాలి, దీన్ని 1 చేసి చూసి 12. అంటే ఇది ఫ్యాక్టర్స్ అనమాట. ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంటుంది మనకి సిలబస్ లో కూడా ఇచ్చాడు, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని చెప్పి. దాన్ని బేస్ చేసుకొని కూడా ఇచ్చామన్నమాట. రిమైండర్ థియరం, ఇది చూడండి, రిమైండర్ థియరం కూడా ఉంటుంది, ఒక పైన ఉంటుంది, ఒకసారి చూద్దాం. ఇచ్చేసారా, యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం మీద బేస్ చేసుకొని ఇచ్చాడు క్వశ్చన్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఇచ్చాడు క్వశ్చన్, లేదండి ఎక్కడో ఉంది, చూద్దాం. ఇది థియరీ ఆఫ్ పాలినామియల్స్ ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, రిలేషన్స్, వాటికి సంబంధించిన రిలేషన్స్ ఏంటి. ఇప్పుడు రూట్స్ -b ± √4ac b² - 4ac/a, ఆ రూట్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఆ రూట్స్ ఈక్వల్ రూట్స్ అయితే ఎలా, అన్ఈక్వల్ రూట్స్ అయితే ఎలా, ఈ ఈక్వేషన్స్ x² + x + 1 ఇలా చెప్పి ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, వీటిని బేస్ చేసుకొని కూడా కొన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ పాలినామియల్స్ బేస్ చేసుకొని ఇచ్చాడు. రూట్స్ ఏంటి, వాటి కోఎఫిషియంట్స్ ఏంటి, వీటిని బేస్ చేసుకుని అన్నింటినీ కూడా. ఇవి అలాగే లీనియర్ ఈక్వేషన్స్, ఇవన్నీ ఒకటే అండి, సేమ్, ఈ రెండు సేమ్ అనమాట. నోటేషన్స్, రేషనల్ ఎక్స్ప్రెషన్స్, ఐడెంటిటీస్, లాస్ ఆఫ్ ఇండిసెస్ అని చెప్పి ఉంది కదా. ఇది మనకి ఇక్కడ కనిపిస్తుందండి ఈ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ కనిపిస్తాయి. అంటే ఈ క్వశ్చన్ అని నేను చెప్పను, బట్ ఇలాంటి క్వశ్చన్స్ మీకు కనిపిస్తాయి అన్నమాట. ఇటువంటి వాటిల్లో కనిపిస్తుంది అనమాట, లాస్ ఆఫ్ ఇండిసెస్ అని చెప్పి ఇటువంటి వాటిల్లో కనిపిస్తుంది. బట్ ఇదైతే కాదు, ఇటువంటి వాటిల్లో కనిపిస్తుంది, రూట్స్ అని చెప్పి ఇలా ఇస్తారనమాట. ఓకేనా, ఇవి అనమాట లాస్ ఆఫ్ ఇండిసెస్. నెక్స్ట్ మనకి ట్రిగ్నోమెట్రీ కూడా ఉందండి, సైన్, కాస్, టాన్, వాటి వాల్యూస్కి సంబంధించినవి. అలాగే ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ ఉంటాయి, సింపుల్ అంట. అంటే tan sin θ × cosec θ = 1,
కాస్ థీటా sec theta is equal to 1, tan theta into cot theta is equal to 1, secant square theta minus tan square theta is equal to 1. ఉన్నాయి చూసావా, ఇలాంటివి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ అంటారు. వాటిని బేస్ చేసుకొని కూడా మన క్వశ్చన్స్ ఇచ్చారు. ట్రిగ్నోమెట్రీలో మనకి సైన్ ఏంటి, కాస్ ఏంటి, సైన్ అంటే సైన్ థీటా అన్నాడు అనుకోండి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇది ఎక్స్, ఇది వై అనుకోండి, ఎక్స్ బై వై, ఇలా ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఇదనమాట. ఇలా ఇస్తారు. ఇవి కొన్ని ఐడెంటిటీస్ ఉంటాయి వాటికి సంబంధించిన. అలాగే హైట్స్ అండ్ డిస్టెన్స్ మీద కూడా క్వశ్చన్స్ ఇచ్చారన్నమాట. హైట్స్ అండ్ డిస్టెన్స్ అడుగుతారు. అవి కూడా ట్రిగ్నోమెట్రీ బేస్ చేసుకునే చేయాలి. ఓకేనా, అవి కూడా మనం సింపుల్వే అడుగుతారు. వాటిని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ ఇచ్చారండి మనకి. ట్రిగ్నోమెట్రీని బేస్ చేసుకుని కూడా సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చాడు. చూద్దాం. ఇదిగోండి, ఇందాక పాలినామియల్స్ అడిగారు కదా, పాలినామియల్ సంబంధించి ఇది రిమైండర్ థియరం ని బేస్ చేసుకొని ఇచ్చారండి. రిమైండర్ థియరం ని బేస్ చేసుకొని ఇచ్చేది. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, చాలా అంటే చాలా సింపుల్. మీకు ఆ ఫామ్ లో తెలిసింది అనుకోండి రిమైండర్ థియరంది, అది చేసేస్తారనమాట. ఇక్కడ చూడండి లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకొని స్టేట్ అసర్షన్ అండ్ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇచ్చాడు అనమాట. చూడండి, అంటే ఇక్కడ మనకి ఏం తెలియాలి, కాన్సెప్ట్ తెలియాలి అనమాట లీనియర్ ఈక్వేషన్స్ సంబంధించి. ఓకేనా, ఇక్కడ చూడండి పాలినామియల్స్ రూట్స్ అడిగాడు. పాలినామియల్స్ సంబంధించిన రూట్స్ మనకి ఇచ్చారు కదా, రూట్స్ ఏంటి, పాలినామియల్స్ సంబంధించింది, వాటిని బేస్ చేసుకుని క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ చూడండి ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ ఇచ్చాడు కదా, దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ క్వశ్చన్. సిలబస్ లో ఏముందో అలా సిలబస్ ప్రకారంగా వెళ్తే మీరు ఎగ్జామ్ అయిపోద్దండి. ఇది చూసారా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఇది కూడా ఒక ఈక్వేషన్, ఈక్వల్ రూట్స్ ఉన్నాయి అని చెప్పి దాన్ని బేస్ చేసుకుని కే ఎంత అని చెప్పి చేయాలన్నమాట, దాన్ని బేస్ చేసుకొని. ఓకేనండి, ఇక్కడ చూడండి మీడియన్ గురించి అడిగాడు. మీడియన్ ఏదో చెయ్యాలి. ఇది ఇలాంటివి ఇచ్చాడు అనుకోండి, అసెండింగ్ ఆర్డర్ లో చేసుకొని దీన్ని బేస్ చేసుకొని మీడియన్ చేయాలన్నమాట. అందులో మిడిల్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవే మీడియన్. ఇదేంటిది, అసెండింగ్ ఆర్డర్ లో రాయాలి. ఇలా ఎలా ఉన్నదో అలా రాయకూడదు అనమాట. మీడియన్ అంటే అసెండింగ్ ఆర్డర్ లో రాసి చెయ్యాలి. ఇదిగోండి సర్కిల్లో కూడా ఇచ్చాడు, కాన్సెప్ట్ ఇచ్చాడు. సర్కిల్స్ కూడా ఉంది మనకి, సర్కిల్స్ కూడా ఉంది, కాన్సెప్ట్ ఇచ్చాడు. చూసారా, కొలీనియర్ పాయింట్స్ తో చెయ్యొచ్చా అని అంటే 3 points తో చెయ్యొచ్చా అని అంటే చెయ్యొచ్చా లేదా. సర్కిల్ కెన్ పాస్ త్రూ 2 collinear points ద్వారా సర్కిల్ పాస్ అవుతుంది అన్నారు. కాదు, ఇలాంటి చాలా ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. ఇవన్నమాట ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. చూసారా, కామన్ టాంజెంట్, టచింగ్ ఏం చెప్పి ఇలాంటివి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అలాగే సర్కిల్స్ ని బేస్ చేసుకొని ఇచ్చాడు క్వశ్చన్స్ మనకి. ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి కోఆర్డినేట్ జామెట్రీ కూడా ఉందండి. కోఆర్డినేట్ జామెట్రీ కూడా ఉంది. దీన్ని బేస్ చేసుకొని కూడా మన క్వశ్చన్ అడిగాడు. కోఆర్డినేట్ జామెట్రీ కూడా చూసారు. ఇక్కడ ప్రాపర్టీస్, కాంగ్రియన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, ప్యారలల్ లైన్స్, సైడ్స్, సిమిలర్, కాంగ్రెన్స్, మీడియన్స్ అండ్ ఆల్టిట్యూడ్స్, ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్, సర్కిల్స్ మీద అడిగాడు. లోకస్ అన్నమాట, లోకి అని అంటారు. ఇక్కడ చూడండి ట్రయాంగిల్స్ మీద అడిగాడు. ఇది ట్రయాంగిల్స్ మీద ప్యారలల్ లైన్స్ బేస్ చేసుకొని. ఇక్కడ చూడండి మనకి ఇది కూడా ట్రయాంగిల్ బేస్ చేసుకొని అడిగాడు. కాన్సెప్ట్స్ అడిగాడండి. ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ ఉన్నాయి కదా, చూసారా, కాంగ్రియన్స్, సింగిల్, సైడ్స్ అండ్ యాంగిల్స్, వీటిని బేస్ చేసుకొని చెప్పేటానికి ఇక్కడ కాన్సెప్ట్స్ అడిగాడు. ఇక్కడ కూడా చూడండి డయాగ్నల్స్, ప్యారలలోగ్రామ్ బేస్ చేసుకొని కొన్ని ఇచ్చాడు. ఇక్కడ కూడా అసర్షన్ అండ్ రీజనింగ్ లో ఇచ్చాడు. డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా అసర్షన్ అండ్ రీజనింగ్ లో. ఇక్కడ చూసారా, ట్రిగ్నోమెట్రీ అన్నాం కదా ఇందాక, ట్రిగ్నోమెట్రీ మీద ఒక క్వశ్చన్, అలాగే హైట్స్ అండ్ డిస్టెన్స్ మీద ఒక క్వశ్చన్, ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ మీద బేస్ చేసుకుని ఒక క్వశ్చన్. ఐడెంటిటీస్ కదా, సైన్ ఏ 1/2 అంటే అంత 30 degrees, సైన్ బి 60 degrees, 60 అంత 90. సింపుల్ క్వశ్చన్, ఎంత సింపుల్ గా ఇచ్చాడు, 2 నిమిషాల్లో అయిపోయింది. ఫార్ములాస్ తెలిస్తే దీన్ని బేస్ చేసుకుని ఈ డిగ్రీ అంత, ఈ డిగ్రీ అంత, ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నాయో, సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సిమిలర్ ఐడెంటిటీస్ ట్రిగ్నోమెట్రీ, అవన్నీ తెలుసుకోవాలి మనం. వాటిని తెలుసుకుంటే ఈజీ. ఇది కూడా హైట్స్ అండ్ డిస్టెన్స్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చాడు. ఏం లేదు, హైట్ 75 ఫ్రమ్ ఎ డిస్టెన్స్, ఇది టవర్, ఇది 75, ఇది 60, ఇంతే వచ్చింది ఆన్సర్. 60 75 √3 అవుతుంది. హైట్ ఆఫ్ ద టవర్ కాబట్టి √3 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, 75 √3 అంటచ్చు. అంటే ఈజీగా చేయొచ్చు అనమాట, మనం ఈజీగా చేయొచ్చు.
ఇంత ఈజీగా చేయొచ్చు. అలా ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ కూడా ఇచ్చాడండి. చూడండి, అదొక క్వశ్చన్, 2 క్వశ్చన్లు ఇచ్చాడు, 3 క్వశ్చన్లు ఇచ్చాడు ట్రిగ్నోమెట్రీ నుంచి. మూడు చూసుకోండి, 3 క్వశ్చన్లు. ఇంకోటి ఉందా చూద్దాం. ఇక్కడ కూడా 4 క్వశ్చన్లు ఇచ్చాడు ఓన్లీ ట్రిగ్నోమెట్రీ నుంచే, హైట్స్ అండ్ డిస్టెన్స్ వీటి నుంచే, ట్రిగ్నోమెట్రీ నుంచే. చూసారా, ట్రిగ్నోమెట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 4 క్వశ్చన్స్ ఇచ్చాడండి, 4 క్వశ్చన్స్. చూసారు కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇదంతా. మెన్సురేషన్, స్క్వేర్స్, రెక్టాంగిల్స్, పారలలోగ్రామ్స్, ట్రయాంగిల్, సర్కిల్ మీద ఇచ్చాం. ట్రయాంగిల్స్, పారలలోగ్రామ్స్, రెక్టాంగిల్స్, స్క్వేర్స్. మనకి ఎక్కువగా ట్రయాంగిల్, దీని మీద అసెషన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఇచ్చాడు, అంతే కదా. ఇదిగోండి, ఇది ట్రయాంగిల్ మీద ఇచ్చాడే కదా, పెరిమీటర్ ఇచ్చాడు 40, 27, 27, 40. దీన్ని బేస్ చేసుకొని ఏరియా కట్టమన్నాడు. ఇది ఎంత అవుతుంది, 27 అంటే 13 అవుతుంది అనమాట. ఇంకోటి ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి, S × S - A, S - B, S - C స్క్వేర్ రూట్ ఆఫ్. దీన్ని బేస్ చేసుకుంటే మనకి ఏరియా వస్తుంది. ఆ ఏరియాని ఇక్కడ కట్టాలి. ఇది సింపుల్. ఎంత సింపుల్గా వచ్చింది అంటే, ఫార్ములా తెలిస్తే మీకు ఐడియా వస్తుంది, వెంటనే మీరు చేయొచ్చు. దేని బేస్ చేసుకుని ఇచ్చాడు, ఇదిగోండి ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా ఇక్కడ మనకి, ట్రయాంగిల్ కాన్సెప్ట్ దీన్ని బేస్ చేసుకుని ఇచ్చాడు అనమాట. ఫిగర్స్, సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్స్ అంట, రైట్ సర్క్యులర్ కోన్, సిలిండర్స్, స్పియర్స్. సిలిండర్స్, క్యూబాయిడ్స్, స్పియర్స్, క్యూబ్స్ ఇవ్వలేదు, బట్ క్యూబాయిడ్స్ ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా. ఇక్కడ స్టాటిస్టిక్స్ కూడా ఇచ్చాడు. స్టాటిస్టిక్స్ లో మనకి మీన్, మోడ్, మీడియన్ ఇందాక చూపించారు కదా, మీన్, మోడ్, మీడియన్ అవి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, అసెస్ అండ్ రీజనింగ్ లో ఇచ్చాడు. చూసారా, ఏరియా ఆఫ్ స్క్వేర్ అంట, స్క్వేర్ ని బేస్ చేసుకొని ఇచ్చారంట. చూసారా, చూడండి, హైట్ ఆఫ్ ద కోన్, మెన్సురేషన్ లో కోన్ గురించి ఇచ్చాడు. ఇది కూడా మనకి క్యూబ్ సిలబస్ లో క్యూబ్ ఇవ్వలేదు కానీ, బట్ క్యూబ్ ని అడిగాడు, క్యూబ్ మీద క్వశ్చన్స్ అడిగాడు. చూసారా, క్యూబ్ ఏంటి, లాటరల్ సర్ఫేసెస్ ఏంటి, ఈ సర్ఫేసెస్ ఏంటి, ఇవేంటి అవేంటి అనేది తెలుసుకోవాలి. ఇవి ఇంపార్టెంట్. స్పియర్ మీద కూడా క్వశ్చన్ ఇచ్చాడు, స్పియర్ ఇచ్చాడు, క్యూబ్ ఇచ్చాడు. చూడండి, క్యూబాయిడ్ మీద కూడా ఇచ్చాడండి క్వశ్చన్. అక్కడ ఏ టాపిక్ ఉందో ఆ టాపిక్ మీద క్వశ్చన్స్ ఇచ్చాడు అంతే. ఇక్కడ చూసారా, కొలిజన్, ఫిజికల్ క్వాంటిటీ. ఇక్కడ నుంచి మళ్ళీ మీకు ఫిజిక్స్ వచ్చేస్తుందండి. ఫిజిక్స్ దీంతో మనకి సంబంధం లేదు. ఒక 25 క్వశ్చన్స్ వరకు మనకు ఆల్మోస్ట్ ఆల్ 25 క్వశ్చన్స్ వరకు ఆల్మోస్ట్ ఆల్ వచ్చాయండి. ఏంటివి, ఈ 25 to 30 క్వశ్చన్స్ వరకు వచ్చాయి. ఏంటి, మ్యాథమెటిక్స్ సంబంధించినవి ఇవన్నీ కూడా. దీని మీద కూడా ఇచ్చారండి, చిన్న స్టాటిస్టికల్ సంబంధించింది, హిస్టోగ్రామ్స్ అని చెప్పి, బార్ చార్ట్స్ ఇవన్నీ ఇవ్వలేదు కానీ శాంప్లింగ్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు, ముందు వస్తుంది అనమాట అది. అలాగే మీడియన్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఈ టాపిక్ మీద నుంచి, స్టాటిస్టిక్స్ మీద నుంచి. దీని మీద నుంచి ఇవ్వచ్చు, వీటి మీద నుంచి ఇవ్వచ్చు. వీటిల్లో ఎక్కువ అడిగాడు, ట్రిగ్నోమెట్రీ ఎక్కువ అడిగాడు, 4 క్వశ్చన్లు అడిగాడు. వీటి మీద కూడా ఒక 4-5 క్వశ్చన్లు అడిగాడు. మనకి వీటి మీద కూడా అడిగాడు చాలా క్వశ్చన్స్. వీటి మీద కూడా అడిగాడు, వీటి మీద కొంచెం తక్కువ అడిగాడు, బట్ వీటి మీద ఎక్కువ అడిగాడండి. వీటి మీద మనకి ఎక్కువగా అడిగాడు క్వశ్చన్స్. ఇవి మ్యాథ్స్ సిలబస్ సంబంధించినవి అన్నమాట. మనం మ్యాథ్స్ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నామండి. ఈ మ్యాథ్స్ కోర్స్ అనేది మనం టాపిక్ చెప్పడం, దాని మీద క్వశ్చన్స్ చేయించడం, దాంతోపాటు మీకు వేరేగా షీట్ ఇస్తాం, ఆ క్వశ్చన్స్ మీరు చేయాలి. డౌట్ ఉంటే మీరు కామెంట్ చేసినా లేకపోతే అడిగినా మేము చెప్తాం అనమాట. ఓకేనా. ఇవి కాన్సెప్ట్స్ ఇవన్నీ మనం చెప్తామంటే క్లియర్ కట్గా టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ ని క్లియర్ గా చెప్పుకుంటాం. ఆ స్కోప్ ఎంతవరకు ఉందో ఆ స్కోప్ అంతవరకు చెప్పుకుంటాం. స్టాండర్డ్ గా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో స్టాండర్డ్ క్వశ్చన్స్ అన్ని మీకు బేస్ చేసుకొని, ఈ క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎలా ఇచ్చాడు, దేన్ని బేస్ చేసుకొని అసెషన్ రీజనింగ్ ఇచ్చాడు అంటే కాన్సెప్ట్స్ అవన్నీ క్లియర్ గా ఉండాలి. వాటిని అన్నింటినీ బేస్ చేసుకొని మనం కోర్స్ అయితే లాంచ్ అయిపోతున్నామండి త్వరలో. దాన్ని మీకు కోర్స్ అనేది మీకు లాంచ్ అయిపోతున్నాం త్వరలో. దానికి సంబంధించినవి మీకు డీటెయిల్స్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది అండి. ఇది దీనికి సంబంధించింది. ఓకేనా. మనం ప్రీవియస్ ఇయర్ ఈ క్వశ్చన్స్ మీద నేను రోజు ఒక క్వశ్చన్ అనేది పెడతాను. డైలీ కూడా ఒక క్వశ్చన్ అనేది నేను పెడుతున్నాను అండి యూట్యూబ్లో. అది ఒకసారి చూడండి, మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది ఏంటి అనేది చూడండి. మీకు సింపుల్గా అనిపించిందా లేకపోతే కష్టంగా అనిపించిందా ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఎలా చెప్తున్నాం అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట. మీకు సింప్లిఫికేషన్స్ మీద కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ వాటి అన్నింటి మీద కూడా సింపుల్గా ఎలా చేయాలి ఏంటి అని చెప్పి కూడా కొన్ని క్వశ్చన్స్ మీద చేసాం. ఒకసారి డైలీ వస్తాయి అనమాట. డైలీ మీరు చూడండి, ఒక్కొక్క వీడియో వస్తుంది. ఓకేనా. ఇది దీనికి సంబంధించింది.
మనం కోర్స్ లాంచ్ చేయడం, యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ మీకు డౌట్స్ ఏవైనా ఉన్నాయో అవి చెప్పడం, ఇలాంటివన్నీ మనం చేస్తామండి. ఇది ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించింది. మనం ఇవి దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.